హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5గా నిలిచిన ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ అయితే ఈరోజు లైవ్లోకి అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి అయితే వచ్చే కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చెప్పారనమాట. నేను ప్రియాంక జైన్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవుతుందని నేను భావించాను. వాళ్ళు బిగ్ బాస్ ఫస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడైతే మెయిల్ చేశారు ప్రియాంక జైన్కి. నేను ఒకటే చెప్పా, సార్ ప్రియాంక జైన్కి స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. తను సీరియల్సే కాదు మూవీస్ కూడా చేసింది. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా విన్ అవుతుంది. ఆ అమ్మాయిలో చూడని కొత్త కోణాలు మీరు ఎందరో చూస్తారు. జనాలు బాగా ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్కి సీజన్ 7కి పర్ఫెక్ట్ కండిషన్ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ప్రియాంక చేశారని నేను చెప్పాను. సో అదేవిధంగా తను గేమ్స్ బాగా ఆడుతూ జెన్యున్గా ఎవరినే కానీ ఇంతవరకు కూడా ఒక్క బూత్ మాట కూడా తను మాట్లాడుండదు. అంత ప్రొఫెషనల్ అనమాట తను. సో మాట తీరు చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి గేమ్ చూసి నేను కొంతవరకు చాలా నేర్చుకున్నా. ఎలా ఉండాలి, సర్టైన్ థింగ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఏ విధంగా ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని నేను చాలా నేర్చుకున్నా ఆ అమ్మాయిలో అని చెప్పి తనైతే చాలా క్లారిటీగా లైవ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదే విషయం ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి గేమే కాదు, వేరే వాళ్ళ గేమ్ కూడా కొంతవరకు అయితే ఆడింది. ఆ ఒక్క మిస్టేక్ తప్ప చాలామంది బయట ట్రోలింగ్స్ వచ్చాయి ఆ అమ్మాయి పైన. కానీ ఎప్పుడు కూడా నేను కుంగిపోలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేసింది, బయట ఎన్నో కష్టాలు చూసింది ప్రియాంక జైన్. సో కాబట్టి నేనైతే ఆ అమ్మాయి పైన నమ్మకం ఉంచాను. ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు ఆ అమ్మాయి ఎటువంటిది ఏంటనేసి. సో బయట చాలామంది చాలా నెగిటివ్ చేయాలని ట్రై చేశారు. కానీ స్టిల్ నేను అవన్నీ పెద్దగా పట్టించుకోను. మా ప్రియాంక జైన్ని 70% ఆదరణ పొందింది. 30% మాత్రమే కొంతమంది బ్యాడ్గా ట్రోల్ చేశారు తప్ప మిగతాదంతా కూడా ఓకే అంత మాట్లాడడం జరిగిందనమాట. అదేవిధంగా ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు సార్ అని చెప్పి వేరే ఆడియన్ అడగగా, అది త్వరలో చేసుకోబోతున్నాము, మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకుంటాము, తప్పకుండా మీ అందరికీ చెప్పి దాని తర్వాతనే మేము పెళ్లి చేసుకుంటాము. ఆల్రెడీ మ్యారేజెస్ కోసమే వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉన్నాము, త్వరలో చేసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. ప్రియాంక జైన్ అయితే మాత్రం శివకుమార్ గారు చెప్పినట్టు 100% హౌస్లో ఒక్కరితో కూడా తను ఎప్పుడు కూడా బూత్ మాట మాట్లాడలేదు. చాలా స్పష్టంగా, నీట్గా, క్లీన్గా, పెద్దలకు గౌరవం ఇస్తూ తనైతే మెయింటైన్ చేసిన పంక్చువాలిటీ చాలా బాగా నచ్చింది అనమాట నాకు. అదే విషయాన్ని తనైతే వెల్లడించారు. ప్రియాంక జైన్ టాప్ 5 కంటెస్టెంట్ అయినా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో గెలిచినట్టే అంత మాట్లాడారనమాట. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.